దంతాల్లో చిప్ పెట్టి ట్రాఫిక్ ట్రాక్ చేసి ఖమేనీ హత్యకు ఏడాదిగా నిఘా వర్గాల పక్కా ప్లాన్. ఈ ఖమేనీ అనే వ్యక్తి ఇరాన్ సుప్రీం కమాండరు. ఆయనకి ఏ స్థాయిలో నెట్వర్క్ ఉన్నప్పటికి కూడా అమెరికా ఎలా నెట్వర్క్ దాన్ని ఛేదించి ఆయన చంపేసింది. ఒకే బంకర్లో ఉన్నాడు, ఆ బంకర్లోనే ఉన్నాడని ఏకధాటిగా 30 రాకెట్ లాంఛీలు ప్రయోగించడంతో కుటుంబ సభ్యులతో సహా చనిపోయాడు అనేది మనం చూసాం. అది దానికి ఎంత డీప్ అనలైజ్ చేసే రెక్కి నిర్వహించారు ఒకసారి ఇక్కడ చూస్తే, ఒక దేశ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అతని వెంట ఎవరున్నారు అన్న వివరాలు తెలుసుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. సినిమాలో చూపించినట్టు ఏదో ఎవరినో సెక్యూరిటీ గార్డ్ని చంపేసి వాడు వేషంలో వీడు వెళ్ళిపోయి, లేదంటే వాడికి ఎవడికో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మొత్తం మంది కలిపి వెళ్ళిపోయి అంత సులభం కాదు. ఎవరిని పడితే అడిగి ఆయన ఆంతరంగిక మందిరంలోకో ఆయన వెళ్ళి ఉండే ప్లేసానికి పంపించి ఇది ఉండదు. కొన్నేళ్లుగా అలవాటయ్యి పద్ధతిగా తెలిసిన వాళ్ళు మాత్రమే విశ్వసిస్తారు. ఇక్కడ చూడండి, అది కూడా యుద్ధ సమయంలో ప్రాణాలకు అపాయం ఉందన్న హెచ్చరికలు ఉన్నప్పుడు మరీ కష్టం. ఎంత కష్టం అంటే, ఒక దేశ అధ్యక్షుడు ఎక్కడున్నాడనే విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టమైన విషయము. సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చేందుకు ఈ లక్ష్యాన్ని చాలా సులభంగా నిర్వహించి 100% విజయం సాధించాయి అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు. సిఐఏ, మొసాదులు అంటే అమెరికా సిఐఏ, అలాగే ఇజ్రాయెల్కి మొసాద్ అంట వాళ్ళ నిఘా సంస్థ పేరు. మనకి ఈబీ ఎలాగ ఉంటుందో, మనకి ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో మనకి ఎలాగైతే ఉంటుందో, అలాగే మన దగ్గర ఇంకోటి కూడా ఉంది, రా అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా ఉంది మన దగ్గర. అయితే వాటిని అంతే ఖచ్చితంగా అమలు చేసే వాటి వైమానిక దళాలు. అయితే ఖమేనీని హతమార్చడం అన్న ఆపరేషన్ వెనుక ఏండ్ల తరబడి నిఘా వర్గాలు చేసిన కృషి ఉంది. ఈ నిఘా నిన్నో మొన్నో ప్రారంభం కాలేదు. సంవత్సరాల నుంచి ఎంతో ఓపికగా కాచుకొని ఎట్టకేలకు 86 ఏండ్ల ఖమేనీనిపై దాడి చేసి చంపేశారు. ఖమేనీ హత్యకు సంబంధించి ఇప్పటికే పలు సిద్ధాంతాలు ప్రచారంతో ఉన్నాయి. 86 ఏళ్ళ వయసు వరకు కూడా ఆయన చక్కగా తిరుగాడుతూ ఉత్తేజపరుస్తూ వాళ్ళ యొక్క మత బోధనలో లేదంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలను రుద్దే ప్రయత్నం చేశారట. ఇది ఈ 86 ఏళ్ళ ఈ ఉద్దండుణ్ణి ఎలా చంపారు అనే దాని మీద చాలా రెక్కి నిర్వహించారు సిఐఏ, అలాగే మొసాద్ అంటే మన ఇజ్రాయెల్కి సంబంధించిన నిఘా సంస్థ, అలాగే అమెరికాకు సంబంధించింది సిఐ. ఇక్కడ ఇంకా డీటెయిల్గా చూస్తే డెంటల్ చిప్ విధానం ఒకటి ఉంది. ఇందులో దంత ట్రాకింగ్ పరికరాల అమర్చడం నుంచి ఖమేనీ సన్నిహితులకు సంబంధించిన పుట్టుమచ్చలు సేకరించినట్టు సమాచారం. చూడండి అసలు ఎంత డీప్ రీసెర్చ్ అంటే మొసాదు, సిఐ కూడా. అంటే వాళ్ళు సాధారణ ఏదో స్లీపర్ సెల్స్ లాగా ఉంటారని కూడా మనం చదువుకున్నాం. వాళ్ళు ఏదో ఒక అడుక్కున్నోడు గానో, లేదంటే వ్యాధిగ్రస్తుడు గానో, లేదంటే ఏదో చిన్న షాప్ మెయింటైన్ చేసేవాడు గానో ఎంత పక్కాగా సమాచారం ఇస్తారో ఇక్కడ చూడండి. డెంటల్ చిప్ విధానం ఒకటి. ఇందులో దంత ట్రాకింగ్ పరికరాల అమర్చు నుంచి ఖమేనీ సన్నిహితులకు సంబంధించిన పుట్టుమచ్చలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి. ట్రాఫిక్ కెమెరాలు, యాప్లు, ఛానల్ హ్యాకింగ్ చేయడం మరో విధానం. ముందుగా దంతాలను ఎలా ట్రాక్ చేశారో పరిశీలిస్తే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ తమ డాక్టర్లు, దంత వైద్యులు ఎప్పటి నుంచో ఆ దంత ట్రాకింగ్ సంబంధించి ఇజ్రాయెల్ తమ యొక్క డాక్టర్లని, డెంటల్ ఎక్స్పర్ట్స్ని అక్కడ తీసుకొచ్చి పెట్టిందంట. చూడండి, దంతవైద్యులు ఎప్పటి నుంచో మోహరించింది. ముఖ్యంగా మిలిటరీ వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలు వీరు తమ క్లినిక్లను తెరిచేవారు. వారు తమ దగ్గరకు వచ్చే ఇరాన్ మిలిటరీ అధికారులకు దంత చికిత్స సమయంలో ఇంప్లాంట్లలో రహస్యంగా చిప్పులు కూడా పెట్టి అమర్చేవారు. వావ్, నిజంగా ఈ అద్భుతం చూస్తే నిజంగా ఈ టెక్నాలజీ ఏ స్థాయికి వెళ్ళిపోయిందా అన్నట్టుగా ఉంది. అంటే మిలిటరీ వాళ్ళు, అంటే ఖమేనీ చుట్టూ ఉండే గస్తీ కాసే మిలిటరీ వాళ్ళకు కూడా అక్కడ దంతాలకు అమర్చే వాళ్ళగా వీళ్ళు వెళ్ళి బతికి అక్కడ డెంటల్గా పెట్టుకొని డెంటల్ టెస్టులు చేస్తూ వాళ్ళకి చిప్పులు పెట్టి చిప్పు ద్వారా శాటిలైట్ ద్వారా వచ్చే సమాచారాన్ని సేకరించారంటే నిజంగా వాళ్ళ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇక్కడ చూడండి, అలాగే పలు చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తూ దంతాల్లో రంధ్రాలు, ఖాళీల పూడ్చివేత పేరుతో ట్రాకింగ్ పరికరాలు అమర్చేవారు. అదేవిధంగా గ్యాస్ట్రో డాక్టర్ల ద్వారా అధికారులు, ముఖ్య నేతల ఆపరేషన్ సమయంలో కడుపులో ఇలాంటి పరికరాలు అమర్చేవారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ మన దగ్గర ఏదైతే ఉందో అలాంటి పొట్ట, లివరు సంబంధించిన ఏవైనా వచ్చినా కూడా అలాంటి ఆపరేషన్లు చేసేవారట. అయితే దీని కారణంగానే ఖమేనీ అతని కుటుంబం ఆచూకీని వీరు ఖచ్చితంగా కనుగొన్నారు. అయితే ఈ వాదనను ఎవరు అధికారంగా నిర్ధారించలేదు. అలాగే 1 కోటి మందికి పైగా వినియోగించే ఇరాన్ ప్రార్థనా సమయ బడేసాబ్ యాప్ను కూడా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హ్యాక్ చేశాయి.
1,00,00,000 మందికి పైగా వినియోగించి ఇరాన్ ప్రార్థనా సమయ బడేసాబ్ యాప్నట. బడేసాబ్ అంటే ఆయన ఖమేన్ పెద్ద సాబ్ యాప్ని వాళ్ళు ఈ విధంగా ఉపయోగించుకుంటారంట. అలాగే పలు వెబ్సైట్లు యాప్లను కూడా ఇజ్రాయెల్ అసలు వాళ్ళే ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు, ఈ ల్యాప్టాప్లు, ఇలాంటి టెక్నాలజీ ఉన్న వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు, అంటే వాళ్ళ దేశానికి సంతతి చెందిన జ్యూస్ సంతతి వాళ్ళు కనిపెట్టినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంకేముంది, కనిపెట్టిన వాళ్ళే హ్యాక్ చేసే సామర్థ్యం కూడా పెంచుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ రేపు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఎంత డిమాండ్ ఉందో లేదు, కానీ ఒక హ్యాకర్కి మాత్రం అంతకి 10 రెట్లు జీతం ఇచ్చేంత ఇది ఉంది. ఇక్కడ చూడండి, ఇరాన్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నందుకు ఎన్నో ఏళ్ల క్రితమే ట్రాఫిక్ కెమెరాలను అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హ్యాక్ చేశాయని ప్రచారం ఉంది. దాని ప్రకారం ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు నిఘా వ్యవస్థలు ఆధీనంలోకి వచ్చాయి. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో కూడా మనం చూసాం. అలాగే ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు, ముఖ్యంగా ఖమేనీ ఏం చేస్తున్నారు, ఖమేనీ ఎటు వెళ్తున్నారు, ఎటువైపు వస్తున్నారు అనే ఉద్దేశంలో ఇక్కడ నిఘా వర్గాలు పనిచేసేట. నిజకాల సమయంలో ట్రాఫిక్ డేటాను ట్రాకింగ్ చేయడం వల్ల శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయానికి ఏ సమయంలో వస్తారు, ఆయనతో పాటు ఎవరుంటారు అన్న విషయాన్ని మొస్సాద్, సిఐఏ వర్గాలు ముందే పసిగట్టేశాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఈ రాయిటర్స్ అనేది ఒక న్యూస్ ఏజెన్సీ ఈ విషయాల్ని ముందుగా పసిగట్టి ఇలా చేశారని కూడా ఒక వార్తను తెలియజేస్తుంది. దీనివల్ల ఒకటి, బయట ప్రపంచానికి ఇంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు, ఈ విధంగా పట్టించారని తెలుసుకోవడం ఒకటి. ఇంకొకటి, ఇలా చేయడం వల్ల మిగతా శత్రు దేశాలు జాగ్రత్త పడిపోతాయి, ఇంకో కొత్త టెక్నాలజీ వాడాలి ఇకపై. ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా వీళ్ళు ఈ టెక్నాలజీ వాడరు. ఒకవేళ ఆయా సైనిక ప్రాంతాల్లో ఉండే డెంటిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్ పెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు మరి సర్దుకోవాల్సిన మోటాములు సర్దుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది.